వెల్కమ్ టు V999 న్యూస్. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతలతో అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహానగరంలోకి ప్రవేశించింది. విశాఖ నగరాన్ని డ్రగ్స్ కి అడ్డగా మార్చేశారు అని అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి అసలైనటువంటి సినిమా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, ఆ రోజు ఉదయం 12:30కి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. వెళ్ళి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పాలి. వీరితో పాటు మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారుడు, అలాగే నగరానికి చెందినటువంటి ప్రముఖ యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్, అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడైనటువంటి భరత్, వీరందరి ప్రమేయంతో అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఇద్దరిని విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి. ఆ రోజు పోలీసులు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు కూడా కొంతమంది పత్రికా మిత్రులు వారి ఇరువురు గురించి అడిగితే పోలీసులు తడబడ్డారా లేదా ఒకసారి దయచేసి మీరు కూడా ఒకసారి గమనించండి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన కేసులో ఉండాలని లేదు, వాళ్ళకి ఇందులో ప్రమేయం ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటలు పోలీస్ స్థాయి అధికారులు విచారించాల్సినటువంటి వారు 24 గంటల గడవక ముందే ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళు విడిచిపెట్టడం అనేటువంటిది ఎవరి పాత్ర ఇందులో ఉంది? ఎందుకు పోలీసులు ఈ ఒత్తిడికి లోనయ్యారు? నేను చెప్పినటువంటి ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులతో పాటు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి షాడో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ అత్యంత సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విడిపించాలని, విడిచిపెట్టాలని చెప్పి ఈ పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట, సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందన్నటువంటి మాట వాస్తవం కాదా ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఎక్కడో లోకల్గా ఉన్నటువంటి ఇష్యూ కాదు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడికి తోడల్లుడి దగ్గర నుంచి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇంతమంది ఒత్తిడితో వారిని విడిచిపెట్టినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసి గంజాయి రాజధానిగా, కొకైన్ రాజధానిగా ఈరోజు ఈ ప్రాంతానికి ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉందో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కేవలం మాటలకే పరిమితం అయిపోయినటువంటి వీరి తాలూకు పనితనం ఆ రోజు మా ఎస్సీబీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీబీ ఉన్నప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఆ రోజు ఏర్పాటు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారులని దాన్ని మానిటర్ చేస్తూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆ రోజు దానికి హెడ్గా పెట్టి ఎక్కడ కూడా గంజాయి సాగు కానీ డ్రగ్స్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆ రోజు మేము అత్యధికమైనటువంటి కేసులు నమోదు చేశాం. దేనికి నమోదు చేశాం? మేము దాని మీద ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టే, ప్రభుత్వంగా దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక తపన పడ్డాం కాబట్టే ఆ రోజు అన్ని కేసులు నమోదయ్యి ఎక్కువ మందిని మేము పట్టుకునేటువంటి దానికి అవకాశం దొరికింది. ఈరోజు విచ్చలవిడైపోయింది. వారిని విడిపించినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్లారో ఈ గౌతమ్ జైన్, అలాగే రఘు అనేటువంటి వ్యక్తులు, వీరిని విడిపించడానికి కారకులు ఎవరు? ఈ కేసు నమోదు అయిన తర్వాత శనివారం ఉదయం కేసు అందరికీ తెలిసిన తర్వాత, మీడియా దృష్టికి వచ్చిన తర్వాత విశాఖపట్నం
పోలీస్ కమిషనరేట్కి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకు వివరాలు, ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ ని మీరు బయట పెట్టేటువంటి దమ్ము మీకు ఉందా? ఎప్పుడు రానటువంటి ప్రజాప్రతినిధులు అసలు సిపి కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఈ పోలీస్ అధికారులకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్, లేకపోతే వీరిని విడిపించాలని చెప్పి వచ్చినటువంటి ఒత్తిళ్లు, ఆ కాల్ రికార్డ్స్ అన్ని మీకు ప్రజల ముందు పెట్టేటువంటి ధైర్యం, సాహసం మీరు చేయగలరా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరొచ్చి వీరిద్దరిని బయటికి విడిపించి తీసుకెళ్లారు అన్నటువంటిది మీరు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఎంక్వైరీ చేశారని, ఏ డెసిషన్కి వచ్చి మీరు ఎంక్వైరీ అనేటువంటిది కనీసం జరగకుండా పట్టుకున్నటువంటి 24 గంటల లోపే వారిని విడిచిపెట్టారని అంటే మీకు వచ్చినటువంటి ఒత్తిళ్ళేంటి? దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ని ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేటువంటి దానికి ఈ కేసు ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఇష్యూ, కొకైన్ అనేటువంటి ఒక డ్రగ్ ని తీసుకొని వచ్చి ఒక పక్కేమో యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని కొంతమంది అంటారు, గీతం యూనివర్సిటీలో దొరికిందని కొంతమంది అంటారు. సరే, అది ఎక్కడ దొరికినా, ఒకవేళ దొరికితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనంటే, లేదు ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నామంటే ఏం